Hello all, welcome back to my channel Afrinaaz. నాజు బయటికి వెళ్ళడం కోసం రెడీ అయిపోతుంది అనమాట. ఇది లాస్ట్ సండే వీడియో, సండే నైట్ అనమాట. సో బయటకి అలా చాలా రోజులైందని డిన్నర్ చేద్దాం బయట అని బయలుదేరాము. నాజుకి కామత్ హోటల్ ఐడియా ఉంది కదా మీకు, బీచ్ రోడ్ కామత్ హోటల్. సో అందులో బటర్ చికెన్ బటర్ నాన్ తినడం ఇష్టం అనమాట. సో అడిగింది, చాలా రోజులు కూడా అయిందనమాట మేము వెళ్ళి. సో బయలుదేరాము. సో ఆ హోటల్ మీద అయితే నేను చాలా నెగిటివ్ రివ్యూస్ చూసానండి. మాకైతే నచ్చుతుంది, అంటే బిర్యానీ యావరేజ్గా ఉంటుంది, కానీ మేము ఎప్పుడు బటర్ నాన్ బటర్ చికెనే తింటాం అక్కడికి వెళ్తే. సో వచ్చేసాం కామత్ హోటల్కి. బీచ్ రోడ్లో ఉంటుంది కదా. సో నైట్ మొత్తం డెకరేషన్ చేసి ఉంటుంది లైటింగ్స్తో, ఇలా చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ బాటిల్స్తో అంతా లైటింగ్స్ పెట్టి బయట అంతా చాలా లైటింగ్తో బాగుంటుంది అనమాట. అండ్ ఇది బయట అక్కడ చాలా రష్ ఉంటుంది కదా. సో ఒక 10 minutes అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా బయట అంతా చైర్స్ అండ్ ఫుల్ మొక్కలు ఉంటాయి, బాగుంటుంది. చాలామంది పిక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. మొత్తం ప్లాంట్స్ అంతా బాగుంటుంది అనమాట. అంటే అక్కడ కూర్చొని వెయిట్ చేసినా ఏం ప్రాబ్లంగా అనిపించదు. ఇంకా లోపలికి వచ్చేసాము. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా నాజుకి ఆ బేబీ చైర్ అనేది అలవాటు అనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా తెచ్చి ఇచ్చేస్తారు. నాజు తెలుసు వాళ్ళకి, బేబీ చైర్ అడుగుతుంది అనమాట. ఇంకా బేబీ చైర్ వేసుకొని తను సపరేట్గా ప్లేట్ తీసేసుకుంటుంది, నేనే తింటానంటది అనమాట. మెనూ చూడమని ఇచ్చింది. యాక్చువల్గా మెనూ ఏం అక్కర్లేదండి, మేము ఎప్పుడూ అక్కడ ఓన్లీ బటర్ నాన్ బటర్ చికెనే ఆర్డర్ చేస్తాము. సో ఇంకా వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ కూడా ఏం ఎక్కువసేపు అవ్వదు. అండ్ దీనికి లెమన్ ఇష్టము, చిన్నప్పటి నుంచి అంతే. నాజు లెమన్ తినేస్తుంది, పుల్లగా ఉన్న ఇష్టం అనమాట. సో ముందు వాళ్ళు లెమన్ ఆనియన్స్ పెడితే తింటుంది. ఆర్డర్ వచ్చేసింది. నాజు ఎక్సైట్మెంట్ చూడండి. సో మా హస్బెండ్ అలా దానికి చిన్న చిన్న ముక్కల్లా చేసి పెట్టేస్తారు నాన్. సో తనే తింటుంది అనమాట. లేట్ అయినా పర్వాలేదని చెప్తాము. సో స్లోగా నీట్గా తింటుంది, తన చేత్తో తానే తింటుంది. పిల్లలు అలా వాళ్ళ చేత్తో వాళ్ళు తినడమే మంచిది కదండి, ఏమంటారు. ఇంకా తినేసాక వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బౌల్ ఇస్తారు కదా, హాట్ వాటర్ లెమన్ వేసి. నాజుకి ఇది ఫస్ట్ టైం అనమాట. సో మా హస్బెండ్ ఎలా చేయాలో చూపిస్తున్నారు పక్కన. ఇదిగోండి, హ్యాండ్ కడుక్కుంటుంది. చిన్నపిల్లలకి వాటర్తో ఆడడం ఇష్టం ఉంటుంది కదా. సో దానికి కొత్తగా అనిపించింది, వాటర్తో ఆడుకోమంటున్నారు ఏంటి అని చెప్పి. సో బాగానే కడుక్కుంది, చాలాసేపు ఆడిందండి దాంతో. ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని చిన్న దొంగ పని చేస్తుంది మా నాజు. ఏంటంటే అక్కడ స్వీట్ సాఫ్ పెడతారు కదా, అది టిష్యూలో వేసుకొని ఇంటికి తెచ్చేస్తుందండి. ఎప్పుడు చెప్పినా వద్దన్నా వినదు. ఇంట్లో చాలా ఉంటుంది, మేము కూడా కొనుక్కొని పెట్టుకుంటాము, నేను తింటూ ఉంటాను ఎప్పుడైనా. కానీ ఇలా ఇక్కడికి వెళ్తే మాత్రం, అంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అలవాటు, సోఫ్ అనేది తెచ్చేస్తుంది ఇంటికి కొంచెం. సో ఇంకా తినేసాక బయట అక్కడ ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుంది, బ్లోవర్ లాగా ఎయిర్ వస్తూ ఉంటుంది. సో కాసేపు అలా ఆడింది. అలా గాలి వస్తుంటే తనకి ఇష్టం అన్నమాట. అండ్ అక్కడ మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ ఒక స్నేల్ కనిపించింది మాకు. మా బాల్కనీలో కూడా ఒక వీడియో పెట్టాను కదా, చిన్న చిన్న స్నేల్స్ వచ్చాయని, చూసారా మీరు. ఇది పెద్దగానే ఉందండి, మరీ చిన్నగా లేదు. మా హస్బెండ్ వచ్చారు, ఆయనకు చూపిస్తే ఆయన క్లియర్గా తీశారు వీడియో. ఇదిగోండి, కనిపిస్తుందా స్నేల్. ఇంకా అలా బీచ్ వైపు వెళ్ళాము.
బీచ్ రోడ్. సండే కదా, రష్గానే ఉందండి. సండే కాదు, యాక్చువల్గా బీచ్ రోడ్ ఎప్పుడు రష్గానే ఉంటుంది కదా, మన వైజాగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మేము ఎప్పుడు లోపలికి వెళ్ళాము. నాజు అడిగింది లోపలికి వెళ్దాం తడుద్దామని. ఎప్పుడు వెళ్ళమండి, చాలా రేర్. అక్కడ బయటే కాసేపు కూర్చొని వచ్చేస్తాము. ఇంకా మా నాజు ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసింది. ఐస్ క్రీమ్ కావాలని ఆకలి అంటుంది చూడండి మళ్ళీ. ఇంకా వాళ్ళ డాడీని అడిగి ఐస్ క్రీమ్ తీసేసుకొని తినేసింది. ఐస్ క్రీమ్ చాలా ఇష్టం తనకి. సో అంతేనండి, కామత్ రెస్టారెంట్లో అలా డిన్నర్ చేసి అలా బీచ్ రోడ్ వైపు వెళ్ళి ఇంటికి వచ్చేసాం. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.